ఇంటిలో ఒక ఇల్లు దేవుడు ఇచ్చినప్పుడు, ఒక కొత్త ఇంటిని మనం కట్టుకున్నప్పుడు, దేవుడు నాకు ఇచ్చిన ఇల్లు అనుకోవడమే కాదుగా, ఆ ఇంటిలోనికి వెళ్ళి మనం నివసిస్తున్నప్పుడు మన జీవితంలో ఆ ఇంటిలో ఎంతకాలం జీవిస్తాం అంతకాలం ఏముండాలంటే ఆ ఇంటిలో భక్తి కనబడాలంట. ఆ ఇంటిలో ఏముండాలా? భక్తి కనబడాలా. ఆ ఇంటిలో అనుదిన ఆరాధన ఉండాలా. గృహారాధనలు నువ్వు మోకరిల్లి ప్రార్థన చేస్తున్నావు, ప్రకోలు కనబడాలా. అయ్యో ఇంటిలో వారు ఈవినింగ్ వచ్చింది కదా, ప్రార్థన చేసుకున్నారు, భార్య భర్తలు మోకరిల్లి చక్కగా ట్యూర్లు విడుస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఒక నివాసము దేవుని చేత ఒక ఆశీర్వాదంగా మనం పొందుకున్నప్పుడు, ఆ ఆశీర్వాదము అది దేవుడు అనుగ్రహించినదని ఎంచుకోవడమే కాకుండా దేవుడు మమ్మల్ని ప్రేమించి ఒక మంచి ఇల్లు ఇచ్చారు కాబట్టి ఆ ఇంటిలో మేము ఎలా ఉండాలంటే భక్తితో విశ్వాసముతో జీవించాలి. కొన్ని ఇంట్లో ఎప్పుడంట భక్తి కనబడతా ఉండేది. అందుకప్పటికీ భక్తి గలవాడు వాళ్ళందరంట భయముతో భక్తితో జీవించారు. ఈరోజు నేను తెలియపరిచేది ఏంటంటే, ఈ గృహములో అనుదినము దేవునిని స్తుతించే ఆ భక్తి విశ్వాసాలు నివసించి ప్రతి ఒక్కరికి కనబడాలి. అప్పుడు ఇంకా దేవుడు ఇంటిని ఆశీర్వదిస్తాడు, ఇప్పుడు దీవిస్తాడు. మనం ఒకసారి నేను దగ్గర పడి వెళ్ళాను. ఈరోజు నువ్వు ఇల్లు కట్టుకున్నావు, ఇంకా దేవుని ఆశీర్వాదం చేత నీకు అవసరం లేదు, కానీ ఇప్పుడు ఆశీర్వాదములు అనేవి దేవుడు ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఇది దేవుని యొక్క ఆశీర్వాదము అని మనం తలంచవలసిన వారు అవుతా ఉన్నాం. అబ్రహామును అన్ని విషయములో దేవుడు ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. యెహోవాని ఆశీర్వదించాడు. ఇక్కడే కాదు, మరలా మీరు చూసినప్పుడు ఈ 24లోనే మీరు చూస్తే పరిశుద్ధ లేఖనములో 24వ అధ్యాయములోనే చాలా ప్రాముఖ్యంగా 35వ వచనములో ఒక మాట మీకు కనబడతా ఉంది. 24వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడయ్యను. అతనికి గొర్రెలు, గొడ్లు, వెండి, బంగారములను, దాసి జనములు, ఒంటెలు, గాడిదలను దయచేసాను. చాలా ఇక్కడ చూసినప్పుడు ఆయన ఒక వాడు వాడాడు. ఏమని వాడాడంటే, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను. ఆ కొటేషన్లు మనం చూడాలి. ఇది అంటున్నాడు, ఎలీయెజరు అంటున్నాడు, నేను అబ్రహాము దాసుడిని, నా యజమానుని ఏం చేశాడంట? యెహోవా బహుగా ఆశీర్వదించాడు. నా యజమానుడు బహుగా దీవించబడ్డాడు, నా యజమానుడు గోలను సంపాదించాడు అని అంటున్నాడు. అక్కడ నా యజమానుడి దగ్గర ఎంతో మంది దాసి జనాంగాలు ఉన్నారు, వెండి బంగారాలు ఉన్నాయి అంటున్నా. ఆయన ఒకే ఒక మాట అంటున్నాడు, నా యజమానుని యెహోవా బహుగా ఆశీర్వదించెను. దేవుడు ఆశీర్వదించెను. నేను చెప్పేది అదే, మీ అందరికీ చెప్పేది ఏంటంటే, దేవుడే మనం దీవించాలి, దేవుడే మనకు కార్యాలు చేయాలి. దేవుని చేతనే మన స్థితిగతులు మార్చుకోవాలి. ఈరోజు దేవుడు మరి అబ్రహామును అన్ని విషయంలో ఆశీర్వదించాడు. యెహోవాయే అబ్రహామును ఆశీర్వదించాడు, ఇంకెవరు ఆశీర్వదించరా? ఆయన కష్టార్జితం చేత బాగుపడినట్లు బైబిల్ రాయాలి. ఎక్కడికి వెళ్ళినా అబ్రహాము దీవించబడ్డాడు అంటే అక్కడ యెహోవా అబ్రహామును దీవించెను అనే మాటలు మీకు కనబడతాయి. అక్కడే కాకుండా మీరు అర్థం చేసుకోవాలంటే మనుషులను, ఆయన ప్రజలను, అందుకని చెప్పాను కదా, గాడ్ డస్ బ్లెస్ హిస్ పీపుల్. ఇక్కడ దేవుడే తన ప్రజలను దీవిస్తాడు. ఎలా దీవిస్తాడంటే సంపదలతోనూ, శ్రేయస్సుతోనూ, విజయాలతోనూ, ఇంకా అనేకమైన వాటి చేత దేవుడు దీవించి వారిని ఐశ్వర్యవంతులను చేస్తాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా మీరు చూసినప్పుడు అబ్రహామును మాత్రమే కాదు, ఇంక 26వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఈ ఆది కాండములోనే మీరు చూస్తే ఆది కాండము 26వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఇస్సాకు కటాక్షించిన నా మాట విను, నువ్వేం చేయాలి అంటే నా ఇంటనే ఉండాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. నీవు నా కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు చేస్తున్నావు కాబట్టి ఇదిగో నన్ను దీవించిన దేవాతి దేవుడు నేను అంటున్నాను, నీ జీవితం ఎంతో చెప్పు, నేను ఇచ్చేస్తాను, మించి ఇస్తాను, కానీ నువ్వేం చేయాలి, నాతోనే నా ఇంటనే ఉండాలి. అంటే అంతగా ఆ ఆశీర్వాదములు దేవుని యొక్క బిడ్డ ద్వారా ఆ కుటుంబంలో చూస్తావు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆలోచించేద్దాం. నేను ఇప్పుడు కుటుంబానికి తెలియపరిచేది ఏంటంటే, అనగా ఇచ్చిన ఇంటిలో మీరేం చేయాలి? పరచండి, భక్తిని కనపరచండి, ఆరాధించే గృహంగా
దేవుని యొక్క సన్నిధానంలో భక్తి విశ్వాసములు కనపరిచే గృహంగా, అనేక దైవజనులకు ఆతిథ్యం ఇచ్చే ఒక గృహంగా ఈ గృహాన్ని ఉంచుకోవాలి. అంతేకాదు దేవుడు కుమారుని ప్రేమించాడు. ఆలోచించేద్దాం. దేవుడు మరి చదువులో మన బిడ్డలు రాణిస్తున్నారంటే, ఉద్యోగాలు తెచ్చుకోగలుగుతున్నారంటే, కొంతమంది అలాగే రాస్తున్నారు. సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో చూస్తే సామెతల గ్రంథం 18వ అధ్యాయం అనుకుంటా, అంతేనా? 18వ భార్య దొరుకు వారికి మేలు దొరికెను, అటివాడు యెహోవా వలన అనుగ్రహము పొందిన వాడు. యెహోవా వలన అనుగ్రహం, ఇది కూడా నేను చెప్తున్నాను. గాడ్ బ్లెస్, అది చాలా చక్కటి మాట ఉపయోగించాడు. ఫైండ్ వైఫ్, ఫైండ్ గుడ్ థింగ్స్ అన్నాడు. గాడ్స్ గిఫ్ట్ అని ఇంగ్లీష్ వర్షన్. ఒక భార్య దొరుకు వానికి ఏం దొరికింది అంటాడు? మేలు దొరికింది. అది కూడా యెహోవా వలన అనుగ్రహమే, అది దేవుడు అనుగ్రహించేదే. చాలామంది మరి పిల్లలు కాదు లేదా ఫైండ్ గాడ్స్ గిఫ్ట్, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కనుగొన్నాడు. ఆ జీవితంలో గొప్ప ఆశీర్వాదం అదియే. అందుకనే వివాహం అన్ని విషయంలో ఘనమైనది. పరిశుభావుడు ఒక గృహమైన అది దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. దేవుడు నువ్వు దీవించాడు కనుక మీరు జీవితంత కాలం ఆ దేవాది దేవునిలో మీరు విశ్వాసంలో కనపరచని ఇంకా అనేక ఆశీర్వాదములు ఈ గృహంలోనికి మీరు తెచ్చుకొని దేవుని చేత మేము ఆశీర్వదింపబడిన వారమై మేము గొప్పవారమయ్యాము అని 10 మందికి సాక్ష్యంగా మీరు ఉండాలని అటు కృపను ఈ కుటుంబానికి చేర్చిన మనకు దేవుడు అనుగ్రహించి ఇంకా రాను దినాల్లో దగ్గర గారిని అధికమైన ఆశీర్వాదాలతో నింపాలని ఈ వివాహానికి కుటుంబానికి నేను చేరవచ్చిన మనకును ప్రభు ప్రసాదించాలి. మన జీవితంలో కూడా దేవుడే మనం దీవిస్తాడనే విషయాన్ని తెలుసుకుని మరి కష్టమైన మాటలు కాకుండా, లేకపోతే ఆ యొక్క వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా మనము శుద్ధ హృదయం గలవారమై, యెహోవా యందు భయభక్తులు గలవారమై ఆ దైవ ఆశీర్వాదములు అనుభవించుతూ మన యొక్క ఉనికిని సమాజంలో చాటుతున్నాం. దేవుడు చిన్న మాటలు దీవించును గాక.